ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ కేర్. ఈ రోజుల్లో చాలా మంది ప్రెగ్నెంట్ అయిన వెంటనే అది తిను, ఇది తినకూడదు, అది అలా చేయాలి, ఇలానే ఉండాలి అని చెప్పి చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని సిమ్టమ్స్, టైర్డ్నెస్ అవ్వడం, వామిటింగ్స్ రావడం, వికారం రావడం, ఒక్కొక్కసారి నిద్ర ఎక్కువపోవడం, ఇవన్నీ సినిమాస్ చూడండి, ఇంత సివియర్ పెయిన్లో అరుస్తున్నా చూపిస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. నేను మీ పల్లవి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ కేర్. ప్రతి ఆడవారి జీవితంలోనూ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి తన బిడ్డ దగ్గర అమ్మ అని పిలిపించుకునేంత వరకు చేసే ఈ జర్నీ చాలా అద్భుతమైనది. కానీ ఈ రోజుల్లో చాలామంది ప్రెగ్నెంట్ అయిన వెంటనే అది తిను, ఇది తినకూడదు, అది అలా చేయాలి, ఇలానే ఉండాలి అని చెప్పి చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం? ప్రెగ్నెంట్ అయ్యాక ఎలాంటివి చెయ్యాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలి అనే దాని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ డి రేఖ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, MGM హెల్త్ కేర్ 7 Hills హాస్పిటల్స్, విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హర్. Hello doctor, I'm very happy to have you here. How are you doctor? I'm good, thank you. I'm also happy to be here. Thank you so much doctor. So doctor, firstly ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రాకముందు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తే కొన్ని డిజీజెస్ ఆ కపుల్కి కూడా తెలియకుండా డిజీజెస్ ఉంటాయి, అవి బయటికి పడతాయి. దానివల్ల దాన్ని ట్రీట్ చేశాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. తర్వాత ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కరెక్ట్గా ఫుడ్ తీసుకోవాలి, సరిపోయినట్టు ఆహారం తీసుకోవాలి, ఫుడ్ మిత్స్ ఫాలో అవ్వకూడదు, టైం టు టైం చెకప్స్కి వెళ్ళి మెడిసిన్ సరిగా తీసుకోవాలి, జర్నీస్ చేయకూడదు, ఫిజికల్ రిలేషన్షిప్స్ అవాయిడ్ చేయాలి, అండ్ ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే, కామన్ కన్సెప్ట్ ఏంటంటే 3 months అయ్యే వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. అది ఒక వెరీ రాంగ్ కన్సెప్ట్. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే వస్తే కొన్ని టెస్టులు చేసి చాలా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ 3 monthsలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని నమ్ముతారా? ఇలాంటి కన్సెప్ట్స్ ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు 3 months వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళకి కూడా తెలీదు. బట్ ఇప్పుడు మాకు 3 days ఓవర్డ్యూ అవగానే ప్రెగ్నెన్సీ తెలుస్తుంది, 1.5 month అవగానే అల్ట్రాసౌండ్లో బాగుందా లేదా అన్నీ తెలుస్తాయి. సో అర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని సిమ్టమ్స్, వామిటింగ్, తర్వాత టైర్డ్గా ఉండడం, ఈ సిమ్టమ్స్ అన్ని ఎన్ని months వరకు ఉంటాయి డాక్టర్? ఈ టైర్డ్నెస్ అవ్వడం, వామిటింగ్స్ రావడం, వికారం రావడం, ఒక్కొక్కసారి నిద్ర ఎక్కువపోవడం, ఇవన్నీ స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అబౌట్ 90 to 95% విమెన్కి ఇది 4th month ఎండ్ వచ్చేటప్పటికి తగ్గిపోతాయి. ఫస్ట్ 2 months కొంచెం ఎక్కువగా ఉంటాయి, 3rd and 4thలో తగ్గిపోయి జనరలీ బై ఎండ్ ఆఫ్ 4th month విమెన్ చాలా కంఫర్టబుల్గా అయిపోతారు. వెరీ ఫ్యూ లైక్ సే 2 to 3%లో అది డెలివరీ వరకు అలా వాంతి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి బేబీ పుట్టిన తర్వాత ఆ వాంతులు బంద్ అవుతాయి. కొంతమందికి ఏమో సేమ్ 2 to 3 in 1,000 people మధ్యలో వాంతులు అవుతూనే ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ బికమ్ కంఫర్టబుల్ బై ది ఎండ్ ఆఫ్ 4th month. ఓకే డాక్టర్, ప్రెగ్నెన్సీలో చాలా మంది రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తూ ఉంటారు, అంటే ఇవి తినొద్దు, అవి తినొద్దు, ఇలా చేయకూడదు అని చెప్పి. కానీ నిజంగా ఫుడ్ ఏవేవి తీసుకోవాలి, కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి డాక్టర్? సో ఫుడ్ అంటే ఇప్పుడు ఎడిబుల్ ఫుడ్ అంటే అందరూ ఎప్పుడైనా తినొచ్చు, అది దాని అర్థం. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది సైంటిఫికలీ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఆల్ ఫుడ్స్ ఆర్ గుడ్. ఏ ఫుడ్ అయినా ఎక్సెస్ తీసుకుంటే దానికి ఏదైనా నష్టం చేస్తుంది. కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు 3 things చాలా కేర్ఫుల్లీ అవాయిడ్ చేయాలి. ఒకటి అంటే హై సాల్ట్ డయట్, చిప్స్, మిక్చర్లు, చీజు, అవి అన్ని హై సాల్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, హై షుగర్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, అండ్ స్ట్రీట్ ఫుడ్ అబ్సల్యూట్లీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ వాళ్ళకి
ట్రీట్మెంట్ చేయలేము. ఫస్ట్ 3 monthsలో స్పెషలీ చాలా యాంటీబయాటిక్స్ ఇవ్వలేము. వాళ్ళేమో ఆ నాలుగు రుచి కోసం పానీపూరీలు అవన్నీ తింటుంటారు. సో అది మెయిన్లీ అవాయిడ్ చేయడం బెటర్. ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు పేషెంట్స్ అడుగుతుంటారు, పపాయ తినొచ్చా, పైనాపిల్ తినొచ్చా, దీస్ ఆర్ స్టాండర్డ్ క్వశ్చన్స్. సో నా ఆన్సర్ ఏంటంటే ఎస్, బిగ్ క్వాంటిటీస్లో తినలేరు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ఒక స్లైస్ పపాయ తినాలి అని కోరిక ఉంటే ఒక్క స్లైస్ తింటే ఏమీ అవ్వదు, ఒక్క స్లైస్ పపాయ తింటే ఏమీ అవ్వదు. బట్ స్ట్రీట్ ఫుడ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ గుడ్. డాక్టర్, కుంకుమ పువ్వుని పాలలో కలుపుకొని తాగితే బేబీ మంచి కలర్ పుడతారని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం డాక్టర్? నేను గత 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 30 years నుంచి ఈ క్వశ్చన్ రెగ్యులర్గా ఆన్సర్ చేస్తున్నాను. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, కలర్ ఆఫ్ ది బేబీ ఫాదర్ కలర్ అండ్ మదర్ కలర్తో మ్యాచ్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు డార్క్ ఉంటే డెఫినెట్లీ డార్క్ బేబీసే పుడతారు, ఇద్దరు ఫెయిర్ ఉంటే ఫెయిర్ బేబీసే పుడతారు. కుంకుమ పువ్వు యాజ్ ఇట్ ఈస్ చాలా మంచిది, పాల్లో కలిపేసి తాగడం చాలా మంచిది, కానీ దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది అని రాంగ్. ఓకే, సో అదైతే మొత్తానికి అది జస్ట్ అపోహ అంటారు, అంతే. అది నిజంగా వర్క్ అవ్వదు. ఓకే డాక్టర్, కమింగ్ టు డెలివరీ, చాలా మంది ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ కావాలి మాకని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ లో సిజేరియన్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది డాక్టర్? ఇప్పుడు చూడండి, హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ ఫర్ నార్మల్ డెలివరీ. ఓకే, ఎందుకంటే మోస్ట్లీ యానిమల్స్ లో కూడా నార్మల్ డెలివరీస్ అవుతాయి. వీఆర్ ఆల్సో ఇవాల్వ్డ్ యానిమల్స్. నార్మల్ డెలివరీ ఈజ్ ది నార్మ్. So technically speaking, up to 90% pregnant women can and should deliver normally. Okay. Remaining 10% reasons ఉంటాయి. అవి ఆ కారణాలు మాకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు లేబర్లో వెళ్ళిన తర్వాత తెలుస్తాయి. లైక్ ఎర్లీగా వాటర్ బ్రేక్ అయిపోవడం, లేదా బేబీ కరెక్ట్గా దిగకపోవడం, లేదా పెయిన్ సరిగా రాకపోవడం, లేదా ఆ పెయిన్స్ ఆ బేబీ తట్టుకోలేక హార్ట్ బీట్లు తేడాలు రావడం, అలాంటి సిచ్యువేషన్స్ మాకు కూడా లేబర్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తాయి. ఆ సిచ్యువేషన్లో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గుతాయి, ఉంటాయి, కానీ బేబీకి కానీ మదర్కి రిస్కీ సిచ్యువేషన్ రావచ్చు. అప్పుడు మేమైతే ఇప్పుడు ఇది రిస్క్గా ఉంది, సిజేరియన్ చేయాల్సి వస్తుంది అని అంటాము. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టైంలోనే మాకు తెలుస్తుంది, లైక్ దిస్ పేషెంట్ విల్ నాట్ డెలివర్ నార్మలీ, లైక్ వెరీ బిగ్ బేబీ, బ్రీచ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి, కొన్ని అబ్నార్మల్ బేబీ పొజిషన్స్ అబ్నార్మల్ ఉంటాయి, ఒక్కొక్కసారి టైప్ ఆఫ్ ట్విన్స్లో నార్మల్ డెలివరీ అవ్వదు. సో అలాంటివి ముందు నుంచి తెలుస్తాయి. బట్ 10% నార్మల్ లేబర్లో వెళ్ళిన పేషెంట్కి కూడా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఫార్ ది సేఫ్టీ ఆఫ్ బోత్ మదర్ అండ్ చైల్డ్. డాక్టర్, నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి టిప్స్ చెప్తారు డాక్టర్ ప్రెగ్నెన్సీ టైంలో? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్మల్ డెలివరీ అవ్వాలంటే మైండ్ సెట్ మార్చాలి. మైండ్లో ఈ సారీ టు సే బట్ ఈ గూగుల్ వల్ల, సోషల్ మీడియా వల్ల చాలా ఫియర్ ఉంది. ఆ పోస్టులు అన్నీ ఫియర్ జనరేట్ చేయడం తప్ప సపోర్ట్ చేయట్లేదు. సినిమాస్ చూడండి, ఎంత సివియర్ పెయిన్లో అరుస్తూ అలా చూపిస్తారు. సో పేషెంట్స్ గెట్ అఫ్రేడ్, వాళ్ళకి భయం వచ్చేస్తుంది, ఎంత సివియర్ పెయిన్ నేను తట్టుకోలేనేమో. సో ఆ మైండ్ సెట్ మార్చాలి. ఈ పెయిన్ పర్మనెంట్ కాదు, డెలివరీ అయిపోగానే అసలు ఒక్క 1% కూడా పెయిన్ ఉండదు. సెకండ్ ఏంటంటే లైఫ్ స్టైల్ యాక్టివ్గా మెయింటైన్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఆఫీసెస్ వెళ్ళడం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఉండదు. సమ్ టైమ్స్ పేరెంట్స్ కూడా ఆర్ ఇన్లాస్ కూడా చాలా ఐ షుడ్ సే ప్యాంపరింగ్ వల్ల వాళ్ళకి యాక్టివిటీస్ తగ్గించిస్తారు. యాక్టివిటీ చేయకపోతే, మసిల్ యూజ్ చేయకపోతే నార్మల్ డెలివరీ అవకాశాలు తగ్గుతాయి. బేబీకి కరెక్ట్గా బేబీకి పొజిషన్ రావడం, దిగడం, యాంటీనేటల్ యోగా క్లాసెస్ ఉంటాయి, అవన్నీ అటెండ్ చేస్తే ఆ మసిల్స్ ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట, థై మసిల్స్కి. సో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సెకండ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీ 12 to 18 hours టైం పడవచ్చు. పెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్ట్రాంగ్ పెయిన్స్ వచ్చి డెలివర్ అయ్యే వరకు. అదే సెకండ్ బేబీ ఆన్వర్డ్స్ తగ్గిపోతుంది. 12 to 18 hours పేషెంట్ హ్యాస్ టు హ్యావ్ పేషెన్స్, అంటే ఓపి పడాలి, ఆ పెయిన్ తట్టుకోవాలి. అప్పుడు నార్మల్ డెలివరీ అవకాశాలు బాగుంటాయి. ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కడైతే వస్తుంది అప్పుడు పెయిన్స్ కూడా కరెక్ట్గా రావు, అండ్ యూట్రస్ ఓపెనింగ్ అవన్నీ అఫెక్ట్ అయిపోతాయి, సైకాలజికలీ అఫెక్ట్ అయిపోతాయి. డాక్టర్, 6 months ప్రెగ్నెంట్ అయిన తర్వాత 6th month తర్వాత కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యాక్చువల్లీ టెక్నికలీ స్పీకింగ్ 6 month వరకు అబార్షన్ అంటాము. సో 24 weeks రఫ్లీ. అండ్ దాని తర్వాత అయితే ప్రీ టర్మ్ డెలివరీ అంటాం దాన్ని. ఆ బేబీ సర్వైవ్ అవ్వకపోవచ్చు, బట్ వీ కాల్ ఇట్ ప్రీ టర్మ్ డెలివరీ. సో దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి, అది కామన్గా అయ్యే సిచ్యువేషన్ కాదు.
మోస్ట్ ఆఫ్ ది అబార్షన్స్ ఫస్ట్ 3 monthsలోనే అయిపోతాయి. అందుకే ఫస్ట్ 3 monthsలో ఎక్కువ కేర్ఫుల్ ఉండమని చెప్తాము. బట్ కొన్ని కేసెస్లో 6 months తర్వాత ఫర్ సమ్ రీజన్స్ ప్రీమెచ్యూర్ పెయిన్స్ లాగా వచ్చి డెలివరీ లాగా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ బేబీ సర్వైవల్ కొంచెం కష్టంగా ఉంటుంది. బెస్ట్ సెంటర్స్లో సర్వైవల్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ డిఫికల్ట్. డాక్టర్, ప్రెగ్నెన్సీ జర్నీలో మనకి హస్బెండ్ ఇంకా ఇన్లాస్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు ఆ ప్రెగ్నెంట్ ఉన్న ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి డాక్టర్? ఎలాంటి సపోర్ట్ అందివ్వాలి ఫ్యామిలీ నుంచి? సో ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ సోలో జర్నీ. ప్రెగ్నెన్సీ జర్నీలో పేరెంట్స్, ఇన్లాస్ అందరూ చాలా మెయిన్ రోల్స్ ప్లే చేస్తారు. ఆ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి టైం టు టైం ఎమోషనల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్, ఆవిడకి ఉన్న డౌట్స్ని ఇంట్లో పెద్ద లేడీస్ ఉంటారు, వాళ్ళు చాలా ఈజీగా క్లియర్ చేయగలుగుతున్నారు. సో దాట్ సపోర్ట్ హ్యాస్ టు బి దేర్. స్ట్రెస్ పెట్టకూడదు. ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ న్యూస్ ఆవిడ వరకు వెళ్ళనివ్వకూడదు. ఆవిడకి ఓన్గా ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల మూడ్ చేంజెస్ ఉంటాయి. ఒకరోజు కోపంగా ఉంటారు, ఒకరోజు హ్యాపీగా ఉంటారు, ఒకరోజు ఏమీ గొడవ లేకుండా కూడా కూర్చొని ఏడుస్తారు. అవన్నీ మొత్తం ఫ్యామిలీ అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్లో హెల్ప్ చేయాలి. నాట్ టు మేక్ ఫన్ బట్ టు సపోర్ట్ హర్. అండ్ సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు టేస్ట్ బడ్స్ చాలా మారిపోతుంటాయి. సో ఇది నచ్చుతుంది, రోజు తినేది నచ్చదు, వేరేగా కావాలి. అది ఒక్కొక్కసారి నాకు ఇది తినాలి అని మమ్మీ అని చెప్పిన తర్వాత మమ్మీ అది చేసి తీసుకొచ్చి లోపల టేస్ట్ బడ్స్ మారిపోతుంటాయి. సో ఇది నాకు ఇప్పుడు తినబుద్ధి వేయట్లేదు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని దానికి కౌన్సిల్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో ఫ్యామిలీ ప్లేస్ అ మేజర్ రోల్. మీరు చెప్పేటప్పుడు మెన్షన్ చేశారు స్ట్రెస్ అని. స్ట్రెస్ అసలు ప్రెగ్నెంట్ మదర్ తీసుకునే స్ట్రెస్ కడుపులో ఉన్న బిడ్డ పైన పడే ఛాన్స్ ఉంటుందా డాక్టర్? డెఫినెట్లీ. కడుపులో ఉన్న బిడ్డ మీద మదర్ నుంచి అన్ని ఫుడ్ వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది, స్ట్రెస్ కూడా వెళ్తుంది. సో స్ట్రెస్ అంటే ఇప్పుడు స్మాల్ స్ట్రెస్సెస్ ఆర్ నాట్ అ ప్రాబ్లమ్. లైక్ హస్బెండ్ డిడ్ నాట్ కాల్ ఆన్ ద వే బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్, కానీ మమ్మీ ఈరోజు ఫోన్ చేయలేదు, నా ఫోన్ ఎట్లేదు. దోస్ ఆర్ స్మాల్ స్ట్రెస్సెస్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ మేజర్ స్ట్రెస్ లైక్ ఫైనాన్షియల్ లాసెస్, సడన్లీ ఫైనాన్స్ చాలా పోయింది, డొమెస్టిక్ వైలెన్స్ అంటారు, ఫిజికల్ అబ్యూస్ అంటారు, డెత్ ఇన్ ద ఫ్యామిలీ అంటారు. దీస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఆర్ మేజర్ స్ట్రెస్సెస్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నార్మల్ ఎనీ హ్యూమన్ బీయింగ్కి ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. సో అది అలా రిలీజ్ అయ్యి త్రూ ది ప్లసెంటా బేబీ వైపు కూడా వెళ్ళిపోతుంది. సో బేబీకి కూడా ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ లాగా క్రియేట్ అవుతుంది. స్ట్రెస్లో పుట్టిన బేబీస్కి మేము ఏం చూస్తున్నామంటే ఒకటి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మీరు వింటుంటారు కదా, ఈ బేబీకి మాటికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, డాక్టర్ అన్నారు ఇమ్యూనిటీ తక్కువ ఉంది. సో స్ట్రెస్ కుడ్ బి వన్ రీజన్. గ్రోత్ తగ్గిపోతుంది, లో బర్త్ వెయిట్తో పుడతారు, లేదు అర్లీగా 7th month 8th monthలో పుడతారు. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి స్టడీ వరల్డ్ వైడ్ జరుగుతుంది. అది ఏంటంటే ఇవన్నీ స్ట్రెస్సెస్ వల్ల మదర్ ఆ టైంలో కొంచెం బ్రీదింగ్ సరిగా తీసుకోకపోవడం ఆర్ హెవీ బ్రీదింగ్ తీసుకోకపోవడం వల్ల బేబీ ఆక్సిజన్ లెవెల్స్ మదర్ ఆక్సిజన్ లెవెల్స్తో మ్యాచ్ అవుతుంటాయి. సో బేబీకి కొంచెం క్షణాలకి కూడా ఆక్సిజన్ సరిగా చేరకపోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. సో అర్లీ మంత్స్లో ఇలా స్ట్రెస్ పడితే లెర్నింగ్ డిసేబిలిటీస్ విని ఉంటారు, డిస్లెక్సియాస్, కాగ్నిటివ్ డిసార్డర్స్ అవి ఉంటాయి. అండ్ లేటర్ స్టేజెస్లో ఈ స్ట్రెస్ పడడం వల్ల బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ చూడండి, చాలా మందికి మాట కోపం వచ్చేస్తుంది, అగ్రెసివ్ అయిపోతారు, ఎవరు మాట వినరు. ఆల్ దోస్ బిహేవియరల్ చేంజెస్ దే ఆర్ నౌ ట్రైంగ్ టు లింక్ విత్ ఇంట్రాయూట్రైన్ స్ట్రెస్ టు ది బేబీ. సో దట్ ఈస్ వన్ బిగ్ ఇవాల్వింగ్ ఫీల్డ్ అనమాట. సో బాటమ్ లైన్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి ఆ 9 months హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా హెల్దీగా ఉంచితే బేబీ విల్ బి బెటర్, అండ్ విత్ ద బేబీ ద నెక్స్ట్ జనరేషన్స్ విల్ బి గుడ్. ఇప్పుడు మదర్ ఒక బేబీని బర్త్ ఇస్తే షీఈస్ గివింగ్ బర్త్ టు అన్ ఎంటైర్ జనరేషన్. కరెక్ట్. సో దాట్ జనరేషన్ ఆల్సో ఇట్ విల్ గ్రో వెల్, ఇట్ విల్ గివ్ రైస్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఇన్ బెటర్. సో ఇట్ ఈస్ అ జనరేషనల్ సిచ్యువేషన్. ఓకే డాక్టర్, వెల్ సెడ్ డాక్టర్. ఫైనల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేయబోతున్న వాళ్ళకి మీరు ఇచ్చే బిగ్గెస్ట్ అడ్వైస్ ఏంటి? ఓకే, సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా స్ట్రెస్ పడక్కర్లేదు. ఓకే, మీరు కరెక్ట్ సోర్స్ నుంచి మీ ఆన్సర్స్ వెరిఫై చేయండి. ఏదైనా డౌట్లు ఉంటే మీ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అండ్ మీ డౌట్స్ రెక్టిఫై చేయండి. గూగుల్ కానీ వేరే సోషల్ మీడియాస్లో కానీ మీరు ఏమీ ఆన్సర్స్ అక్కడ ఫైండ్ చేయకండి.
డెలివరీ గురించి చాలా స్ట్రెస్ పడుతుంటారు గర్ల్స్. ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నాకు నార్మల్ కావాలి, నాకు సిజేరియన్ అవుతుందా అని అడుగుతుంటారు. సో చూడండి, డెలివరీ అయ్యి ఆప్షన్స్ రెండే ఉంటాయి. ఒకటి నార్మల్ డెలివరీ, రెండోది సిజేరియన్ సెక్షన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్ డెలివరీ అవుతుంది, నార్మల్కి ట్రై చేస్తారు డాక్టర్స్. ఒక్కొక్కప్పుడు మీ హెల్త్ కోసం, మీ బేబీ హెల్త్ కోసం సిజేరియన్ చేయాల్సి వస్తుంది. దాని గురించి ఇప్పటి నుంచి స్ట్రెస్ పడితే మీరు విన్నారు కదా, చాలా కాంప్లికేషన్ ఉంటాయి స్ట్రెస్ వల్ల. సో దిస్ జర్నీ ఆఫ్ 9 monthsని బాగా ఎంజాయ్ చేయాలి. ఎవ్రీ మూమెంట్ని మీరు డాక్యుమెంట్ చేస్తూ, మెమరీస్ క్రియేట్ చేస్తూ వెళ్ళండి. బికాస్ దీస్ 9 months ఆర్ నెవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. ఓకే డాక్టర్, నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, 9 months అనేది ఎంత స్పెషలో కూడా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ, ఇట్స్ బీన్ మై ప్లెజర్. సో చూసారుగా వ్యూవర్స్, డాక్టర్ చెప్పినట్లు ప్రెగ్నెన్సీ టైం అనేది ఎంత ఇంపార్టెంటో, అండ్ ఇది ఒక్కసారి వెళ్ళిపోతే మీ లైఫ్లో మళ్ళీ రాని ఒక జర్నీ. ఇలాంటప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా ఉండాలి అని చెప్పి డాక్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైజాగ్ డోపమైన్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.